ఇవాళ ఒక 1% కూడా మన ఆరోగ్యం గురించి మనకు తెలియదు. 1% వైద్య విధానం కానీ, వారికి ఇచ్చిన ఎంబీబీఎస్ కానీ, ఎండి కానీ, ఎంఎస్ కానీ, ఈ కోర్సులలో ఉన్న పుస్తకాలు అన్నీ కూడా రోగం ఏంటి, దాన్ని నిర్ధారించడం ఎట్లా, దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఎట్లా. మీరు ఏ డాక్టర్ అయినా క్యూర్ చేస్తానని చెప్పలేడు, ట్రీట్మెంట్ అంటాడు, చికిత్స. ఆ చికిత్సకు ఎండింగ్ ఉండదు. ఇక ఎవరన్నా డాక్టర్ దగ్గర పోయి డయాబెటీస్ బాగు చేసుకున్నామని చెప్పగలిగే వాళ్ళన్నారు? డాక్టర్ దగ్గర పోయి క్యాన్సర్ నుంచి బయటపడడానికి నాకు క్యాన్సర్ రాదు లేదు అని చెప్పగలిగే దమ్మునున్న క్యాన్సర్ పేషెంట్ ఎవరు అన్నారా? డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, డాక్టర్ క్యూర్ చేయలేడు. ఎందుకంటే ఆ వ్యవస్థ అక్కడ తయారు చేసింది. ఇవాళ వైద్య వ్యవస్థ మొత్తం ఫార్మా మాఫియా చేతుల్లోకి పోయింది, ఒక డ్రగ్ మాఫియా చేతుల్లోకి పోయింది. వాళ్ళు తయారు చేసిన టెక్స్ట్ బుక్స్ వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చెప్పిన పద్ధతుల్లోనే మెడిసిన్స్ ఇస్తున్నారు. బట్ అది కాదు వైద్యం అంటే. వైద్యానికి పుట్టినిల్లు భారతదేశం. చెరకుడు కానీ, పతంజలి కానీ, గొప్ప గొప్ప అసలు శరీరం మీద పరిశోధన జరిగింది భారతదేశంలో. ఆయుర్వేదం పుట్టింది భారతదేశంలో. ప్రపంచ దేశాలలో ఉన్న ఇంగ్లాండ్, యూకే, యూరప్ ఇట్లాంటి దేశాలల్లో వాళ్ళేమో ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలనుకుంటారు, మనమేమో అలోపతిలో కొట్టుకుపోతా ఉన్నాం. చిన్న చిన్న చిట్కాలు మీకు నేను కొన్ని లక్షల మంది చూస్తే చిన్న చిట్కా చెప్తాను. ఇప్పుడు అది రికార్డ్ చేసి పెట్టండి. కొన్ని కోట్ల మంది చూస్తారు, కొన్ని లక్షల మంది బాగా అవుతారు. పొద్దున్న లేసి పరిగడుపున పైనాపిల్ జ్యూస్ తాగితే క్యాన్సర్ ట్యూమర్లు కూడా కరిగిపోతాయి. అందులో బ్రోమోలిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంది. క్యాన్సర్కు రేడియేషన్ అక్కర్లేదు, కీమోథెరపీ అక్కర్లేదు, ఏదక్కర్లేదు. తర్వాత ఆల్కలైన్ డైట్ అంటే pH వాల్యూ 7.5 కంటే ఎక్కువ ఉన్న డైట్ కానీ, వాటర్ కానీ తీసుకుంటే ట్యూమర్లు వాటర్ తెలవి డిజాల్వ్ అవుతాయి. ఆల్కలైన్ డైట్లో చాలా ఉంటాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి చిన్న చిట్కా, ఇది 5 నిమిషాలు కూడా కాదు చెప్తే. ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తున్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మేము చాలా హెల్తీగా ఉన్నామని అనుకుంటే తప్పది. క్యాన్సర్ ఒకసారి లోపల తయారైనాక 10-15 ఏళ్ళకి బయటకు వస్తుంది. నాకు కూడా నేను చాలా హెల్తీ కనబడుతున్నా కదా మీకు అందరికీ, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది. నాలో నుంచి ఒక ఇంపార్టెంట్ ఆర్గనే పోయింది. అప్పటిదాకా నేను క్యాన్సర్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ పట్టించుకోలేదు. మరి తర్వాత అర్థమైంది ఏంటంటే, డాక్టర్ని అడిగిన నేను, ఒకసారి వచ్చింది కదా ఇది తీసేశారు మీరు, మళ్ళీ రాకుండా ఏం చేయాలంటే మా చేతిలో ఏం లేదు మళ్ళీ రాకుండా, అది ఎప్పుడైనా రావచ్చు, చెకప్ చేయించుకుంటుండు అన్నారు. అంటే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటుంటే ఎప్పుడు వస్తుందో మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి. నేను ఎవరికైనా ఒక 5-10 ఏళ్ళలో మళ్ళీ వస్తుందని చెప్పిండు. నాకు ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, మళ్ళీ రాలే. నేను డాక్టర్లను నమ్మలే, డాక్టర్ ఇచ్చిన మందులు వాడలే. మరి ఏం చేసిన? చాలా లోతుగా అధ్యయనం చేసిన. తెలంగాణ మీద చేసిన దానికంటే నేను క్యాన్సర్ మీద ఎక్కువ అధ్యయనం చేసిన. అట్లే షుగర్ కూడా ప్రాసెసింగ్కి 100 రకాల కెమికల్స్ వాడతారు షుగర్లో. షుగర్ అనేది ఏంటంటే క్యాన్సర్ రావడానికి మొట్టమొదటి కారకుడు షుగర్. షుగర్ అంటే నా దృష్టిలో జహర్. మన క్యాన్సర్ రావద్దనుకుంటే షుగర్ మానేయాలి. కేవలం మళ్ళా వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడ చదువుతున్నారు ఆయుర్వేదిక్ కాలేజీలో ఒరిజినల్ కోర్సులు లేవు. పోనీ ఆ కషాయాలు తాగుంటే మన పేషెంట్లకు కూడా తాగడానికి సిద్ధంగా లేవు. ఆ స్వీట్ కోటెడ్ క్యాప్సూల్సే కావాలి. ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా కడుపులో పోయినాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే చిన్నది చిట్కాలు మనము క్యాన్సర్ ఎట్లా నివారించవచ్చు. ఒకటి ఇది కానీ, రెండవది ఏంటంటే కొన్ని రకాల ఆకులు. ఇప్పుడు డెంగ్యూ ఉన్నది, డెంగ్యూ 40,000 50,000 పెట్టి హాస్పిటల్లో ప్లేట్లెట్ ఎక్కించుకుంటున్నాం. పొద్దున్న లేచి ఈ బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతూ ఉంటాయి. బలమైన ఆహారం తీసుకోవాలి. మన శరీరానికి ఏం కావాలనేది ఇప్పటిదాకా ఏ టెక్స్ట్ బుక్లో చదవలేదు. నేను 20-22 ఏళ్ళు చదివిన కాలేజీలలో, స్కూళ్ళల్లో ఏం కావాలో మనకు ఒక రోజు ఉంటుంది విటమిన్లు మినరల్స్ అని. ఆ విటమిన్లు మినరల్స్ వల్ల ఏం తింటే వస్తాయో లేదు. మళ్ళీ డి విటమిన్ వల్ల బొక్కలో బలం అంటారు. ఆ డి విటమిన్ ఏం తింటే వస్తుంది, ఈ విటమిన్ ఏం తింటే వస్తుంది. ఎందుకు ఎంట్రుకలు రాలిపోతా ఉన్నాయి, ఎందుకు చిన్న పిల్లలకు కూడా బీపీ పెరుగుతున్నది, ఎందుకు ఒబెసిటీ పెరుగుతున్నది. ఇవాళ అత్యంత ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నది ఆరోగ్యం గురించి. పొలిటికల్గా ఇప్పుడు మీరు ఎవరన్నా ముఖ్యమంత్రి మీదనో, లేకపోతే మంత్రుల మీదనో, లేకుంటే అధికారుల మీదనో రాస్తే ఆ ఏరియా వాళ్ళు చూస్తారు, ఒక తెలంగాణ వాళ్ళు చూస్తారు, లేకపోతే సూర్యాపేట వాళ్ళు చూస్తారు. కానీ హెల్త్ మీద కనుక మీరు చేస్తే ప్రపంచం మొత్తం చూస్తారు. అట్లాగే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మలేషియాకి నేను పోయినప్పుడు అడుగుతారు మాకు తెలుగు పంతును పంపించమని. కానీ ఎవరు అక్కడికి పోయి ఉండి తెలుగు పిల్లలకు నేర్పే ఓపిక ఎవరికి లేదు. సో అందుకే భాషను నేర్చుకోవడానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్. ఇప్పుడు చాలా మంది తెలుగు రాయడం కాదు, మాట్లాడడం కాదు. ఇక్కడ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, తెలుగు రాయడం కాదు, మాట్లాడడం కాదు. అందుకే వారి భాష గురించి మాట్లాడారు.